నేను మొన్న అడిగాను పోయినసారి ఎలక్షన్స్ లో, జయరాం రమేష్ గారు మన రాష్ట్రాన్ని విడగొట్టిన సూత్రధారిలో ముఖ్యుడు. నాకు ఆయనంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా నవ్వుతూ మన రాష్ట్రం నుంచే ఎన్నిక రాజ్యసభ మెంబర్గా రాజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అందంగా విడగొట్టేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీలకి ఆయన రాజ్యసభ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నుకున్నందుకు మీరందరూ ఒకసారి జయరాం రమేష్ గారు చప్పట్లు కొట్టండి అందరూ. హేల్ జయరాం రమేష్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ జయరాం రమేష్ గారు. మమ్మల్ని మా తెలుగు రాష్ట్రాలని మా ప్రజల్ని ఇంత చక్కటి వాతావరణంలో పెట్టినందుకు మీ తెలివికి మీ మేధస్సుకి నా జోహార్లు. నేను జయరాం రమేష్ గారికి తెలిసిన కొంతమంది వ్యక్తులను అడిగాను. వాళ్ళు నాకు వచ్చి చెప్పింది ఏంటంటే, తెలంగాణ కావాలని చెప్పి తెలంగాణ ఎంపీలు ఎంత గట్టిగా పోరాడారో మీ సీమాంధ్ర ఎంపీలు పోరాడలేదా, మమ్మల్ని ఏం చేయమంటారు అంటారు. నేను అడిగాను ఏం చేశారంటారంటే, వాళ్ళు నేను సోనియా గాంధీ గారి చేత ఇంటర్వ్యూ ఇప్పిస్తాను. వీళ్ళందరూ సోనియా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మేడం ప్లీజ్ ఎట్లాగైనా మేడం ప్లీజ్ మేడం అంటే, వాళ్ళు యా విల్ సీ అండి. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతా, మేడం ప్లీజ్ మేడం వన్ మోర్ టైం ప్లీజ్ అని. నాకు తెలియక అడుగుతా, మీ జేబులో హక్కా అండి రాష్ట్రాలు తెలుగు కేంద్ర ప్రభుత్వానికి సోనియా గాంధీ గారు మీ జేబులో ఉందా? మీ జేబులో ఉన్నామా మేము? అయినా మీకు సిగ్గుండద్దు, సిగ్గుండాలి మీకు. అప్పుడున్న కాంగ్రెస్ ఎంపీలకి మీకు పౌరుషం లేదా, లజ్జ లేదా, సిగ్గు లేదా? ఏమైంది మీకు? అలా దేబిరించి అడుక్కునే యాచకుల్లాగా మేడం అంటారు. మీరు చదువుకున్న వాళ్ళు కాదా? మీకు విఘ్నత లేదా, మేధస్సు లేదా? ఎందుకు అంత లొంగిపోతారు బానిసలాగా?